ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సొలొమోను రాసిన సామెతలు 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ఈ మాటలు చాలా జ్ఞానయుక్తంగా వ్రాసినట్టుగా తెలుస్తూ ఉంది. దేవుడైన యెహోవా ఆదిలో ఒక మాట చెప్పాడు, నరుని మన స్వరూపము చెప్పున మనం చేయదుమని దేవుని స్వరూపంలో మనం చేశాడు. కానీ ఇక్కడ వినగల చెవి, చూడగల కన్ను అని మాత్రమే సొలొమోను రాయడంలో చాలా జ్ఞానయుక్తం ఉంది. ఎందుకంటే ఈ లోకములోనికి పాపము రావడానికి ప్రధాన కారణము మొదట వినగల చెవి, 2 చూడగల కన్ను. మరి బైబిల్లో మనం పరిశీలించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ మాటలు చక్కగా వ్రాయబడినవి. సర్పమునకు హవ్వకు ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. సర్పం వచ్చి హవ్వతో అంటుంది, ఇది నిజమా అని మాట్లాడినప్పుడు ఆ మాట హవ్వకు చాలా ఇంపుగా విన్నాయి. ఆ మాటలు విని ఆ మాటల యందు తన ఆసక్తిగా ఉంది. అప్పుడు సాతాను ఆమెను మోసపరిచింది. మీరు ఆ పండు తిన్న దినమున మీరు నిజముగా దేవదూతల వలె అవుతారు అని ప్రలోభ పెట్టింది. అప్పుడంట హవ్వ ఆ పండు వైపు చూసినప్పుడు అది కన్నులకు చాలా అందంగా కనిపించిందంట. సాతాను చెప్పిన మాటలు చెవులకు ఇంపుగా ఉన్నాయి. ఆ పండు చూడడానికి కన్నులకు చాలా అందంగా ఉంది. విన్నది, ఆ పండు చూసింది, వెళ్ళి ఆ పండు కోసుకొని తిన్నది. ఈ లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం వినే మాట దేవుని మాటగా ఉండాలి. మనం వినే మాట మంచి మాటగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తూ ఉంటే 3 దినాలు ప్రజలు నిద్రాహారాలు మాని ఆ మాటలు వింటూ ఉన్నారంట. ఎందుకంటే యేసయ్య మాట అంట జుంటే తేనె దారుల కన్నా మధురమైన మాటలు. ఆయన మాటలు జీవింపజేస్తాయి. ఆయన మాటలు శక్తినిస్తాయి. నేటి దినాల్లో సంఘాల్లో గమనిస్తే బోధకుడు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే చాలు, విశ్వాసంలో అప్పుడే అనేకమైన రకాలుగా మరి ఆయన వైపు చూడటం ప్రారంభిస్తున్న దినాలివి. యేసుక్రీస్తు ప్రసంగిస్తున్నప్పుడు 3 దినముల ఆహారం లేక, ఆహారం మానివేసి ఆయన మాటలు వింటూ కూర్చొని ఆ జీవ మాటల ద్వారా వారు నిత్య జీవాన్ని పొందారు. ప్రియమైన వాళ్ళారా, మనం వినే మాట, చూసే చూపు, ఇవి 2 మనం దేవుని సన్నిధికి తీసుకెళ్తాయి. వినే మాట యేసుని గురించి వినాలి, చూసేది దేవుని యొక్క క్రియలను చూడాలి. అలా జరిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాన్ని చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు అయా. వినగల చెవి, చూడగల కన్ను, ఇవి 2 యెహోవా దయచేసినవి అని సొలొమోను ద్వారా రాయించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అవునయ్యా, మేము చూసే చూపుల ద్వారా, మేము వినే మాట ద్వారా నీ సన్నిధిలో మేము ఫలిస్తామయ్యా. అలా కాకుండా చెడు మాటలు విని చెడు మార్గమును చూచినట్లయితే మేము నశించిపోతామయ్యా. సొలొమోను జ్ఞానయుక్తంగా ఈ మాట మాకు రాశాడు తండ్రి. ఈ మాటల ద్వారా మా ప్రవర్తన, మేము వినే మాటలు, చూసే చూపుల ద్వారా మాకు మంచిని దయచేయమని, జ్ఞాన హృదయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.